నమస్తే, నా పేరు సాయి కుమార్. ఆ, ఇది ఈ క్లాసు మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి వెరీ షార్ట్ కట్ వీడియోస్. దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చూద్దాం ఒకసారి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎస్ఐ అండ్ పీసీ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ క్వశ్చన్లని వెరీ షార్ట్ కట్లో చేయాలి. ఓకే, ఆ వెరీ షార్ట్ కట్లో చేసే మెథడ్ని మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాం. ఒకసారి చూడండి, మీరు ఈ క్వశ్చన్ని చూసి ఎంత టైంలో చేస్తున్నారు ఒకసారి ఆ ఆన్సర్ని కామెంట్ చేయండి. దీనికి సంబంధించింది రైట్. చూడండి, క్వశ్చన్ చూడండి. చక్కెర ధర 20% పెరగడం ద్వారా 600 రూపాయలకు 5 కేజీల చక్కెర తక్కువ వచ్చింది. పెరిగిన తర్వాత చక్కెర ధర ఎంత అని అన్నాడు. ఓకే, దీంట్లో చక్కెర ధర అడిగిండు, ఎంతతోటి కొంటున్నాడో తెలియదు, కాకపోతే 600 రూపాయలకు 5 కిలోలు తక్కువ ఇచ్చింది అన్నాడు. ఇలాంటి క్వశ్చన్ని నేనైతే ఏ విధంగా చేస్తానో చూడండి. రైట్, ఫస్ట్ ప్రైస్ని తీసుకుందాం. ప్రైస్ అనేది ఫస్ట్ 20% ఉన్నదానికి 20% పెరిగింది అంటే నేను 100% ఉన్నది అనుకుంటా. దాని రేషియో తీసుకుంటా. రేషియో ఎట్లా అంటే పెరిగిన తర్వాత 20% పెరిగిందంటే 120 అవుతుంది. ఫస్ట్ 100 ఉన్నది 120 అయింది. దీని రేషియో ఏమవుతుంది? 0 6 రెంట్ల 5 రెంట్ల అంటే ప్రైస్ అనేది 5 ఉంటే 6 అయింది అని అర్థం. ఓకే, ఇప్పుడు క్వాంటిటీ, మనం కొనే క్వాంటిటీ అనేది ప్రైస్కి ఇన్వర్స్ ప్రపోర్షనల్ ఉంటుంది, అంటే విలోమ సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు కొన్ని రూపాయలకు, ఒక 10 రూపాయలకు ఒక 5 పెన్నులు కొన్నామంటే అది ప్రైస్ పెరిగినప్పుడు 5 పెన్నుల కన్నా తక్కువ వస్తుంది. అంటే ఇప్పుడు ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ క్వాంటిటీ వస్తుంది, ప్రైస్ పెరిగిన తర్వాత తక్కువ క్వాంటిటీ, అంటే దీనికి రివర్స్ అవుతుంది. 6:5 రూపంలో వస్తుంది. ఓకే రైట్, ప్రైస్కి క్వాంటిటీకి ఇన్వర్స్ ప్రపోర్షనల్, రివర్స్ అవుతుంది. ఇప్పుడు ఇది పెరిగిన తర్వాత కదా పార్ట్, ఈ రెండు కూడా ఇది పెరగక ముందు పార్ట్. ఓకేనా రైట్, పెరిగిన తర్వాత వచ్చినటువంటి పార్ట్ల డిఫరెంట్ ఎంత ఉన్నది? 1 పార్ట్ ఉన్నది. 6 వస్తే 5 వచ్చింది, అంటే 1 పార్ట్ తగ్గింది. ఇక్కడ ఏమన్నాడు? 5 కిలోలు తగ్గింది అన్నాడు. అంటే ఈ 1 పార్ట్ అనేది 5 కేజీకి సమానం. ఓకే, రేట్ పెరిగిన తర్వాత ఎన్ని పార్ట్లు వచ్చినాయి? 5 పార్ట్స్. ఈ 5 పార్ట్ల విలువ ఎంత అని అర్థం. ఎన్ని కిలోలు వస్తుంది మరి? ఒక పార్ట్ 5 అయితే 5 పార్ట్లది 25 కిలోలు ఉంటాడు. పెరిగిన తర్వాత అతను కొనేది 25 కేజెస్. ఓకే రైట్, కానీ ఇది ఆన్సర్ కాదు. ఎందుకంటే ఆయన ఏమన్నాడు? పెరిగిన తర్వాత చక్కెర ధర అన్నాడు. ఇది కూడా ఉంటుంది, తప్పు పెడతారు. చక్కెర ధర పెరిగిన తర్వాత ఎన్ని కిలోలు కొన్నాడు? 25 కిలోలు. ఎంతకి? 600కి 25 కిలోలు కొన్నాడు. అంటే 1 కిలోకి ఎంత వస్తుంది? 600 డివైడెడ్ బై 25. ఓకే రైట్, కట్ చేద్దాం. 5 5ల 5 12ల ఈ 0 ఉన్నది రైట్. 5 1ల 5 24ల ఎంత వచ్చింది ఆన్సర్? 24 రూపాయలు వచ్చింది. పెరిగిన తర్వాత 24 రూపాయలు. ఓకే రైట్, ఇప్పుడు నేనేమంటా అంటే పెరగక ముందు ఇది పెరిగిన తర్వాత 24 రూపాయలు. ఇప్పుడు పెరగక ముందు ఎంత ఉండే అని అంట. చూద్దాం. అదే ఇప్పుడు ఇక్కడ 1 పార్ట్ వచ్చిందా? 1 పార్ట్ విలువ ఎంత అన్నాడు? 5 వచ్చింది. పెరగక ముందు ఎంత ఉన్నది మరి? 6 ఉన్నది. 6 పార్ట్స్ అంటే ఎంత అవుతుంది? 5కు ఒక పార్ట్కి 5 అయితే 6కి ఎన్ని పార్ట్లు అంటే 30 అవుతుంది. 30 కేజీస్ పెరగక ముందు 30 కేజీస్ కొన్నాడని అర్థం. 600కు 30 కేజీలు కొన్నాడంటే కేజీకి ఎంత అన్నట్టు? 600 డివైడెడ్ బై 30. 0 0 కట్ 20ల అంటే పెరగక ముందు 1 కిలోకు ఎంత? 20 రూపాయలు అని అర్థం. ఓకే, ఇలాంటి క్వశ్చన్లు చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్లు ఇంకా చాలా చూద్దాం. రైట్, ఈ మీరు ఎస్ఐ కానీ పీసీ కానీ డిఎస్సి కానీ ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉంటే ఫాలో కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.